తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీనాథ్ స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చాలా మంది అడిగినటువంటి ప్రశ్న ఇది. ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు ఆచరించేటువంటి సమయం కాబట్టి మేము మొదటిసారి వ్రతం చేయాలనుకుంటున్నామండి. మరి మేము ఇలా కనుక్కుంటే గనక చాలా మంచి రోజు ఉంది, 28వ తారీఖు పౌర్ణమితో కూడుకుని వచ్చింది శుక్రవారం. మరి ఆ రోజు చేసుకోండి అన్నట్టుగా చెప్పారు. కొన్ని వీడియోస్లో కూడా నేను చూశాను ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని. అంటే మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది? మొట్టమొదటిసారి వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకున్న వాళ్ళు ఏ రోజు నుంచి ప్రారంభించుకుంటే శ్రేష్టం అంటారు? మనకు వరలక్ష్మి వ్రతం అనగానే ఆడవాళ్ళకందరికీ చాలా విశేషంగా చేసుకునే పూజ. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సాంప్రదాయం అంటే మా పూర్వీకులు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాము అనే వాళ్ళతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకునేటటువంటిది ఏదైనా ఉందంటే అది వరలక్ష్మి వ్రతం. ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకోవచ్చు. వాళ్ళు చేసింది చూసి వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళు చేసింది చూసి వాళ్ళు చేసుకుంటారు, అలా చేసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కానీ మొట్టమొదటిసారి చేసుకునే వాళ్ళు మాత్రము మనకు అందులో చారుమతీదేవికి అమ్మవారు కలలో కనిపించి ఏం చెప్పిందమ్మా? పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు అని చెప్పింది. తిథితో సంబంధం లేదు. ఆ రోజు అష్టమి వచ్చినా చేసుకోవచ్చు, దానిలో తప్పలేదు. కానీ మనకు ఇప్పుడు పౌర్ణమి ఆ రోజు మనకు 9 గంటల వరకు ఉంది అనుకుందాము. పౌర్ణమి ఆ రోజు 8:30-9 వరకు ఉందండి. 8:30-9 వరకు. ఏది 28వ తేదీ. ఆ రోజు మనకు ఆ సమయానికి మనము అమ్మవారి పూజా కార్యక్రమము ఇవన్నీ చేసుకుంటామా అంటే కుదరదు కదమ్మా. పూజా కార్యక్రమం చేయడము, అమ్మవారికి నైవేద్యాలు చేయడం, అమ్మవారికి వాయినాలు ఇవ్వడము, ఇవన్నీ అవుతాయా? కావు కదమ్మా. మరి ఇంకొకటి మనకు అందులో చెప్పింది ఏంటి? పౌర్ణమి కంటే ముందు వచ్చేది అని చెప్పింది. దానికి గల కారణం కూడా అమ్మా నేను అనుకునే చెప్తున్నాను. పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుడు ఉండేటటువంటి సమయం. అంటే సప్తమి నుండి సప్తమి వరకు, అంటే శుక్లపక్ష సప్తమి నుండి కృష్ణపక్షం బహుళపక్ష సప్తమి వరకు ఉండే 15 రోజులు కూడా పూర్ణ చంద్రుడుగా ఉంటాడు స్వామివారు. చంద్రుడు కొద్దిగా నిండుగానే ఉంటాడు. ఆ సమయంలో వచ్చేటటువంటిది ఏదైతే ఉందో మనకు ముందుగా పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం అని చెప్పుకుంటాం. అది కూడా పూర్ణంగానే ఉంటాడు. మనకి ఈసారి ఏంటి, నవమి రోజు వస్తుందమ్మా. అంటే స్వామివారు మంచిగా పూర్ణంగా వస్తూ ఉంటాడు, వృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆ చంద్రుడు. కాబట్టి ఆ పౌర్ణమికి ముందుగా వచ్చేది, పౌర్ణమి రోజు అని చెప్పలేదు కదమ్మా, పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం అన్నారు. పౌర్ణమి రోజైనా చేసుకోవచ్చు అని చెప్పేది కదమ్మా కథలో, చెప్పలేదు కదమ్మా. పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారం అంటే కాబట్టి మనకు 21వ తేదీ వస్తుంది అటువంటిది. కాబట్టి ఆ రోజు 21వ రోజు అందరూ మొదలు పెట్టేవాళ్ళు, మొట్టమొదట మేము చేస్తున్నాము అనేవాళ్ళు ఆ రోజు చేసుకోండి, విశేష ఫలితం. ఆ రోజు మేము కొంతమంది అంటారు ఏంటి, మాకు కుదరలేదు స్వామి, ఇంతకు ముందు చేసుకున్నాం మేము, మాకు ఇప్పుడు ఈ వారం కుదరట్లేదు అంటే దాని తర్వాత వచ్చేటటువంటి రాఖీ పౌర్ణమి రోజు 28వ తేదీ ఆ రోజు చేసుకోవచ్చు, దానిలో తప్పలేదు. లేదు ఇంకా కొద్దిగా కుదరని వాళ్ళు ఉంటే పై వారం కూడా చెప్పాను కదమ్మా, పూర్ణ చంద్రుడు ఉండేటటువంటి సమయం కాబట్టి దానిపైన వారం 3వ వారం కూడా పూర్ణ చంద్రుడు ఉంటాడు కాబట్టి చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే కుదరలేదు అని అంటే అన్య ఇతరగా అంటే నేను ఎక్కడనో తిరగడానికి పోయాను కుదరలేదు అలాంటిది కాదమ్మా. ఆడవాళ్ళకి ఇంట్లో కుదరని వచ్చినప్పుడు అటువంటి వాళ్ళకు అది వర్తిస్తుందమ్మా. అంతేగాని నేను ఏదో పెళ్లికి పోయాను, ఏదో పని పోయాను, అలాంటి వాటికి కాదమ్మా. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు మార్చుకునేటటువంటిది ఏ పూజ కూడా ఉండకూడదు. అన్య ఇతర ఆడవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అందరికి అనుకూలమైన రోజు. కొంతమంది ఇంట్లో ఒకరికి కుదురుతో ఒకరికి కుదరదు. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునేది ఒకరు కుదురుతో ఒకరు, అందరికి కుదిరిన వారం మాకు 3వ వారం వస్తుంది, చేసుకోండి తప్పలేదమ్మా. లేదు అందరికి మాకు 2వ వారమే కుదురుతుంది, చేసుకోండి ఇంకా విశేషం, అంతే. ఆ విధంగా చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా 21కి 28కి సందేహపడాల్సిన అవసరం లేదు. 21 అందరూ చేసుకోవచ్చు. అందులో కొంతమందికి పురోహితుడు అర్చకుడు దొరకట్లేదు, మేము నెక్స్ట్ వారం చేసుకుంటాం, అలాంటివి పెట్టుకోకుండా వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళను ఏమంటారు మహాలక్ష్మాష్టకం, లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు, అలాగే లలితా సహస్రనామాలు, ఇవన్నీ వాళ్ళకి తెలిసినవన్నీ చదువుకొని అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకొని అమ్మవారిని ప్రత్యేకంగా
వారికి తోచినటువంటి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలమ్మా. ఈ విధంగా సందేహం అయితే వద్దంటారు. వద్దమ్మా. ఫైనల్ గా చెప్పాలంటే మొట్టమొదటిసారి జరుపుకునే వాళ్ళు మాత్రం 21 చేయాలమ్మా. మిగతా ఏదైనా ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉంటేనే మిగతాది కానీ, లేదంటే 21 చేసుకోండి అందరూ. సందేహం అయితే నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.